మొదలైంది, న్యాయం జరగడం మొదలైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వెనుక నిలబడుతున్నది కూడా ఇందుకే. ఎందుకంటే గతంలో ఉగ్రవాదులను పెంచి పోషించిన అమెరికాకు కూడా తెలుసు ట్విన్ టవర్స్ ధ్వంసంతో, ట్విన్ టవర్స్లో వేలాది మంది అమెరికా పౌరులను కోల్పోయిన తర్వాత ఉగ్రవాదం ఎంత ముప్పు అమెరికాకు కూడా తెలిసి వచ్చింది. అందుకే పాకిస్తాన్ పీచమరిచే ఈ మహత్కార్యంలో ప్రపంచ దేశాలన్నీ భారత వెనుక నిలబడుతూ ఉన్నాయి. ఇది ఉగ్రాసురుల వధతో ఈ సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. చూసారా, అర్ధరాత్రి ఉగ్రవాదుల నేను మీకు ప్రామిస్ చేశాం, ఆర్టీవీ మీకు ప్రామిస్ చేసింది, మరణించిన ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతూ ఉండే వార్తను మీకు అందిస్తామని. చూసారా, ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ చూడండి. 90 మంది ఉగ్రవాదులను చంపేశాం. మరి కొద్దిసేపట్లో అంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 100 మంది ఉగ్రవాదులను బహుశా కొన్ని సినిమాల్లో డైలాగులు కూడా మీకు గుర్తు చేసుకోండి. ఆ డైలాగ్ ఏంటో నేను చెప్పను, కానీ మీరు ఆ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు మీకు ఏ డైలాగ్ చెప్పాలనిపిస్తుందో, మీకు ఏమనిపిస్తూ ఉందో. 100 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారనే వార్తను బహుశా మరికొద్దిసేపట్లోనే నేను మీకు చెప్పే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు గుర్తొస్తున్నటువంటి మాటలేంటో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నారుగా, చాలామంది అనుకుంటూ ఉన్నారుగా, ఎప్పుడు దాడెప్పుడు, వారం అయింది, 10 రోజులైంది, 12 రోజులైంది అని. ఏప్రిల్ 22వ తారీఖు ఘటనకు మీలో ఎంతమంది ఏ విధంగా రగిలిపోయారో మీరు అది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదిగో ఆ రోజు నుంచి అందరం ఎదురు చూస్తున్న ఘటన ఇదే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఘటనే ఇది. అందుకే మళ్ళీ చెబుతూ ఉన్నాను, ఈరోజు సూర్యోదయాన్ని ఉగ్రవాదుల చావు కేకలతో ప్రపంచానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఆనందకరమైన సూర్యోదయాన్ని ఉగ్రవాదుల చావు కేకలతో ప్రపంచానికి పరిచయం చేస్తోంది భారత్. అందుకే ప్రతి పౌరుడు భారతదేశానికి సెల్యూట్ చేయండి. భారతదేశ జెండాను మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అని ఆర్టీవీ పిలుపునిస్తోంది. మీ సోషల్ మీడియా స్టేటస్లో ఇప్పుడు భారతదేశ జెండాను పెట్టుకోండి. భారతదేశ మువ్వన్నెల జెండాలకు సెల్యూట్ చేస్తున్నటువంటి దృశ్యాలు పెట్టుకోండి. జై భారత్ అని నినదిస్తున్నటువంటి దృశ్యాలను పెట్టుకోండి. ఈ దాడి ఇంతటితో ఆగదు. బహుశా పాకిస్తాన్ మాత్రం అంటూ ఉంది ఇంతకు ప్రతీకారం తీర్చుకుంటామని. మీరేమనుకుంటూ ఉన్నారు? పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటే భూభాగంపై పాకిస్తాన్ మ్యాప్ ఉంటుందని అనుకుంటూ ఉన్నారా? ఆ సరిహద్దులో పాకిస్తాన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఫిర్యాదు చేస్తున్నాడు, పాకిస్తాన్ అధ్యక్షుడు ఫిర్యాదు చేస్తున్నాడు. కానీ అమెరికా అధ్యక్షుడు ఆ ఫిర్యాదులను లైట్ తీసుకుంటున్నాడు. మనం మాత్రం సగర్వంగా చెప్పాం, మేము పాకిస్తాన్పై దాడి చేశాం. మేము పాకిస్తాన్పై చేసిన దాడిలో 9 చోట్ల ఉగ్ర శిబిరాలను అంతమొందించాం. లష్కరే తోయిబా ఉంది, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడితో ఈ సూర్యోదయాన్ని మేము పరిచయం చేస్తున్నాం ప్రపంచానికి అని మనం సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సూర్యోదయాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులపై దాడితో మనం పరిచయం చేస్తున్నాం ప్రపంచానికి. మేము 100 మంది ఉగ్రవాదులను చంపేశాం. బహుశా సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కాళ్ళు తెగిపడి, చేతులు తెగిపడి, రక్తాలతో ఉన్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ గడ్డపైన అటు ఇటు దొల్లుతూ ఉంటే, ఆర్తనాదాలు చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా కాపాడుకోవాలో, ఏ ఆసుపత్రికి పంపించాలో అని ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం అంటూ ఉంది. గాయాలతో ఉన్నటువంటి సైనికులను, కొన ఊపిరితో ఉన్న సైనికులను బతికించుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు వాళ్ళ దేశంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బహుశా ఇది పాకిస్తాన్ పౌరులకు కూడా భారతదేశం అందిస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులతో కూడిన సూర్యోదయం. ఇది పాకిస్తాన్కి భారతదేశం ఇస్తున్నటువంటి బహుమతి. పాకిస్తాన్ ప్రజలకు భారతదేశం ఇస్తున్నటువంటి బహుమతి. స్వేచ్ఛా వాయువులతో కూడినటువంటి ఒక సూర్యోదయాన్ని పాకిస్తాన్కి బహుమతిగా ఇస్తోంది భారతదేశం. అందుకే పాకిస్తాన్లో ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా మీరే తరిమి కొట్టండి పాకిస్తాన్ ప్రజలు. మన దేశంలో చాలామంది తెలుగు తెలిసిన వాళ్ళు కూడా పాకిస్తాన్కి చుట్టాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఏదో ఒక చోట కదా. అందుకే పాకిస్తాన్ ప్రజలకు కూడా మీరు పిలుపునివ్వండి వాట్సాప్ స్టేటస్లో. పాకిస్తాన్ పౌరులారా, ఉగ్రవాద శిబిరాలను మీ అంతటి మీరే అంతమొందించకపోతే అక్కడ ప్రజలు కూడా ఉగ్రవాదుల దాడిలో హతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రజలు కాదు కావాల్సింది, కేవలం ఉగ్రవాదులు అనే సంకేతాన్ని అక్కడ ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, ఎక్కడైతే మనం దాడులు చేశామో 9 చోట్ల మనం చేసినటువంటి దాడుల దృశ్యాలు. పాకిస్తాన్ గడ్డపై మనం చేసినటువంటి దాడులు, పాకిస్తాన్ గడ్డపై ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపై మనం చేసినటువంటి దాడులు 9 చోట్ల మనం దాడి చేశాం. చూసారు, అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మరీ వెళ్ళి మనం ఈ దాడి చేశాం. అందుకే
ఉగ్రవాదుల పీచు మనచటంలో ఏ లైను కూడా మనల్ని కంట్రోల్ చేయలేదు. అది లైన్ ఆఫ్ కంట్రోలా లేకపోతే అంతర్జాతీయ లైనా, ఏ లైను కూడా ఇప్పుడు మనల్ని, మన ఆర్మీని కంట్రోల్ చేయలేదు. మన త్రివిధ దళాలు సంయుక్తంగా చేసినటువంటి దాడిలో ఉగ్రవాదులు చనిపోయారు. 9 చోట్ల ముజఫరాబాద్ కోర్టు 9 చోట్ల జరిగినటువంటి ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. మనం ఆ దాడి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మరి దాడి చేసినటువంటి దీనిలో పాకిస్తాన్ అంటోంది ఇది పాకిస్తాన్ దొంగ దెబ్బ అని అంటుంది. 1 2 3 4 5 6 7 8 9 చోట్ల మనం చేసినటువంటి దాడిలో 100 మంది ఉగ్రవాదులు సంఖ్య చేరువవుతుంది. ప్రస్తుతం 90 అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 90. మరికొద్దిసేపట్లో ఈ సంఖ్య 100కు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సంఖ్య పెరుగుతూ ఉన్న వార్తను వింటూ ఉంటే మీకేమనిపిస్తుంది? మనం ఇంతకుముందు ఒక 6 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? మన సన్నాహాలు చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయని. ఇప్పుడు మనం దాడి చేశాం, మరణాల సంఖ్య 100కు చేరువ కాబోతోంది అనే వార్తను వింటే మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను పిటి చౌదరి గారితో మాట్లాడబోతున్నాను. పిటి చౌదరి గారు, ఎస్, నేను ఈ క్షణంలో మీరు ఎందుకంటే భారత ఆర్మీలో పనిచేసి వచ్చారు కాబట్టి నేను కూడా మీకు సెల్యూట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఇది ఎటువంటి ఆనందకరమైన క్షణాలు? అది మీరు అందరు కరెక్టేనండి. ఆనందం ఉండాలి అందరికీ. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇంకో కంట్రీస్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ మీద కంప్లైంట్ చేయలేరు. ఎందుకంటే యాంటీ హౌతీ, యాంటీ హెజ్బోలా, యాంటీ హమాస్, యాంటీ సిరియన్ టెర్రరిస్ట్ ఇవన్నీ వాళ్ళు చేస్తా ఉన్నారు కదండి మిడిల్ ఈస్ట్ అంతా. అవును. అందుకని పాకిస్తాన్ లో వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి మనం చేసుకోవాలి. మనం కదా విక్టిమ్, దీంట్లో దెబ్బలు తగిలేదు మనకాయ. అందుకని రియాక్ట్ చేశాము. యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఇది, మనం వార్ చేయలేదు. కానీ పాకిస్తాన్ అధ్యక్షుడు దీన్ని వార్గా భావిస్తూ మాపై శత్రువు దాడి చేశాడు, దొంగ దెబ్బ తీశాడు అంటూ పాకిస్తాన్కి ఫిర్యాదు చేస్తుంది. ఇది ఉగ్రవాద శిబిరాలపై దాడి అని ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికీ అనడం లేదు. అంటలేదు, నేను అదే అంటున్నాను. వాళ్ళేమంటారు, మేము కూడా టెర్రరిస్ట్ విక్టిమ్సే అంటున్నారు. అట్లాంటప్పుడు టెర్రరిస్ట్ క్యాంప్ మీ ఏరియాలో మీరు ఏదైతే వాళ్ళని డిస్ట్రాయ్ చేయలేకపోయారో సపోర్ట్ చేస్తున్నారని మేము అంటాం. మేము సపోర్ట్ చేయటం లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు అంటున్నారు. మేము ఎతికాము, మీరు అన్నట్టు ట్రేస్ చేసాము, ఐడెంటిఫై చేసాము, కొట్టాము. అట్లాంటప్పుడు మీరు థ్యాంక్ యూ ఇండియా అనాలి. కానీ వార్ అగేన్స్ట్ ఇండియా అంటే మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ టేక్ ఇట్ అప్ ఎస్ వార్ వీఆర్ రెడీ, అంతే. సో లెట్ us wait and see అండి. మీరేమో ఇప్పుడు 100 మంది టెర్రరిస్ట్ చనిపోయారు అంటున్నారు. 100 కాదండి, 100 చనిపోయారు. రైట్, ఆ వార్తనే మనం వినాలి. ఆ వార్తనే ఆర్టీవీ కూడా ప్రపంచానికి చెప్పాలి అని అనుకుంటుంది. 100లో ఉగ్రవాదులు చనిపోయారనే వార్తనే చెప్పాలని అనుకుంటుంది. అది వస్తుందండి. హాస్పిటల్కి పోతే ఎక్కడైనా ఎవరైనా లేడీస్ ఉన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు కూడా అక్కడే వూండ్ అయిపోయారు, ఎఫెక్ట్ అయిపోయారు అంటారు. మీరు బాంబ్ ఎఫెక్ట్స్ చూపెట్టారు కదా, మిజైల్ ఎఫెక్ట్స్. ఆ మిజైల్ ఎఫెక్ట్ అయితే అంతమంది వూండెడ్ ఉండరండి. డెఫినెట్ గా చాలా వరకు. ఇప్పుడు ఏం చేస్తారు, చాలా మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. ఆ గాయపడిన వాళ్ళు కూడా ఉగ్రవాదులే. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి రక్షించు